జై దుర్గా భవాని. నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. దేవి శరన్నవరాత్రుల్లో 3 రోజులు ముగించుకొని 4వ రోజుకి రాబోతున్నామండి. ఈ 4వ రోజునే అమ్మవారు కొత్త అవతారంలో దర్శనమిస్తారు. 10 సంవత్సరాల తర్వాత మళ్ళా అమ్మవారికి పూజ చేసుకునే అవకాశం మనకు మాత్రమే దక్కిందండి. ఈ సంవత్సరం ఈ నవరాత్రుల్లో ఈ అమ్మవారిని పూజించలేకపోయినట్లయితే మళ్ళా 10 సంవత్సరాల తర్వాతే అమ్మను పూజించుకోగలుగుతాము. అందుకని ఎవ్వరు కూడా మిస్ చేయకుండా అందరూ ఈ 4వ రోజున కొత్త అవతారమైనటువంటి అమ్మవారిని అయితే తప్పకుండా పూజించండి. అయితే ఈ 4వ రోజున అమ్మవారు ఏ అవతారంలో దర్శనమిస్తారు, కొత్త అవతారం ఏమిటి, అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఏ నైవేద్యం నివేదన చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి. అన్ని విషయాలు కూడా మీకు అర్థమయ్యే విధంగా మన శక్తి కొలితే మనం పూజను అయితే చేసుకోవచ్చు. అన్ని కూడా డీటెయిల్డ్గా చెప్తాను. ముందుగా అయితే నేను విజయవాడలో ఉన్నటువంటి కనక దుర్గమ్మ అమ్మవారి అవతారాలకి సంబంధించిన నవరాత్రులు వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నానండి. ఇంతవరకు 3 రోజులకు సంబంధించిన వీడియోస్ అన్ని కూడా నేను అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడాలనుకునేవారు చూడండి. ఇంతవరకు నవరాత్రులు పూజను చేసుకోలేకపోయామని అనుకునేవారు ఈ రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకోండి. మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు అమ్మవారిని పూజించండి. ఇంకా పూజా విధానంలోకి వెళ్ళబోయే ముందు ఒక్క చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వలన ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. మనకి దేవి నవరాత్రులు అనేవి ప్రతి సంవత్సరం కూడా 9 రోజులే వస్తాయండి. దసరా రోజుతో కలిపి మొత్తం 10 రోజులు అయితే మనం అమ్మవారిని అయితే పూజిస్తాము. అయితే మనకి ఈ సంవత్సరం 10 నవరాత్రులు అయితే వచ్చాయండి. దసరాతో కలిపి మొత్తం 11 రోజులు మనం అమ్మవారిని పూజిస్తాము. మనం ఇలా 11 రోజుల పాటు ఆ అమ్మను పూజించుకునే అవకాశం 10 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కలుగుతుందండి. ఎందుకంటే 10 సంవత్సరాలకు ఒకసారి తిథి అనేది వృద్ధి చెందుతుందండి. అందుకనే ఒక అమ్మవారి అవతారం కొత్తగా చేర్చుతారు. అందుకనే మనం ఈసారి ఈ 2025 సంవత్సరంలో 10 నవరాత్రులు అయితే జరుపుకోబోతున్నామండి. దసరాతో కలిపి మొత్తం 11 నవరాత్రులు అయితే ఆ జగన్మాతను పూజించుకుంటాము. అయితే వృద్ధి చెందిన తిథి ఏమిటి, కొత్తగా చేర్చిన అమ్మవారి అవతారం ఏమిటి అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందామండి. దానికన్నా ముందుగా దేవి శరన్నవరాత్రుల్లో 4వ రోజు 2025 సెప్టెంబర్ 25వ తేదీన గురువారం చవితి తిథితో వస్తుందండి. ఈ చవితి తిథి ఈ రోజు అలాగే రేపు కూడా ఉండబోతుంది. అందుకని ఈ రోజే కొత్తగా ఒక అమ్మవారి అవతారాన్ని అయితే చేర్చారండి. ఆ అమ్మవారి ఎవరు అంటే 10 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అమ్మవారి శ్రీ కాత్యాయని దేవి రూపంలో ఈ 4వ రోజున అమ్మవారు దర్శనమిస్తారు. దేవి శరన్నవరాత్రుల్లో 4వ రోజు శ్రీ కాత్యాయని దేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారండి. ఈ రోజు అమ్మవారు పసుపు లేదా ఎరుపు రంగు చీరని ధరిస్తారు. ఈ అమ్మవారు ఎలా ఉంటారన్నది కూడా చూపిస్తాను. ముందుగా అయితే ఈ అమ్మవారు ఎవరు అంటే శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరాంబిక నవదుర్గలలో 6వ రూపమే ఈ కాత్యాయని రూపం. మనం ఈసారి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి అవతారాల్లో శ్రీశైలం భ్రమరాంబిక అమ్మవారి అవతారం అయినటువంటి కాత్యాయని అమ్మవారిని పూజించడం చాలా విశేషం అండి. ఈ రోజు కాత్యాయని దేవి అమ్మవారిని పూజించడం వల్ల వివాహం కాలేనటువంటి వారికి సత్వరమే వివాహం జరుగుతుంది. అలాగే సంతానం లేనటువంటి వారికి కూడా సంతానం కలుగుతుందండి. అలాగే కాల సర్పదోషాలు, కుజ దోషాలు ఉన్న వారికి అన్ని కూడా తొలగుతాయి. జాతక చక్రంలో ఉన్నటువంటి రాహుకేతువులన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా భార్యాభర్తల సఖ్యతగా ఉండి సుఖ సంతోషాలతో ఉండాలి అంటే తప్పకుండా ఈ రోజు ఈ కాత్యాయని అమ్మవారిని పూజించాలి. అమ్మవారికి పూజ చేయడానికి ముందుగా మనం ముందు రోజు పూజ చేసుకున్న పువ్వులు, దీపపు కుందులు, ఇంకా ప్రసాదాలు అన్నీ కూడా తీసేయాలండి. అమ్మవారిని కదిలించకుండా పీఠాన్ని అంతటిని కూడా నీట్గా క్లీన్ చేసేసుకోండి. అలాగే పీఠం ఉన్న చోట చీపురుతో తొడవడం లాంటివి అసలు చేయకూడదండి. అంటే పీఠానికి చీపురు అస్సలు తగలకూడదు. అందుకని క్లాత్తోనే తుడుచుకోండి. క్లాత్తో తుడుచుకున్న తర్వాత ప్రతిరోజు కూడా మీరు పూజ చేయడానికి ముందుగా పూజా పీఠం ముందర క్లాత్తో తుడిచి బియ్యం పుట్టితో ముగ్గది వేసి దానిపైన కొద్దిగా పసుపు కుంకుమలు అయితే ఉంచండి. చాలా చాలా మంచిది. ఈ విధంగానే మీ ద్వారబంధం ముందర కూడా రోజు ముగ్గు వేసుకొని కొద్దిగా పసుపు కుంకుమలు వేసుకుంటే ఆ అమ్మవారికి ఎంతో నచ్చుతుందండి. ఇంకా అమ్మవారి పూజా పీఠం పైన జవ్వాది పౌడరు అలాగే జవ్వాది అత్తరు అన్నీ కూడా నేను వేసుకుంటున్నానండి. మంచి సువాసనభరితమైన పూజ అంటే అమ్మవారికి చాలా ఇష్టం. మన ఇంట్లో కూడా చాలా పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి. ఈ రోజు కాత్యాయని దేవి అమ్మవారికి మందార పువ్వులతో కానీ లేదంటే ఎర్ర గులాబీలు పువ్వులతో కానీ లేదంటే ఏవైనా ఎర్రని పువ్వులతో అమ్మవారిని అలంకరిస్తే చాలా చాలా మంచిదండి. ఒకవేళ ఎర్రని పువ్వులు దొరకకపోయినట్లయితే మీకు దొరికినటువంటి పువ్వులతో అమ్మవారిని అలంకరించండి. ఇంకా నేను దీపపు కుందులు అయితే పెట్టుకుంటున్నానండి. మీరు ఏ దీపపు కుందులైనా సరే పెట్టుకోవచ్చు. అయితే ఈ రోజు ఒక ప్రత్యేక దీపం అయితే పెట్టుకోవాలి. అది కూడా చెప్తాను. దానికన్నా ముందుగా ఇంకా కాత్యాయని అమ్మవారిని అయితే చూపిస్తానండి. నేను నవదుర్గలను అయితే నేను పెట్టుకున్నాను కదా, దాంట్లో ఒక రూపమే కాత్యాయని అమ్మవారు. ఈ అమ్మవారిని కాత్యాయని అమ్మవారు అంటారండి. ఇలా సింహం పైన కూర్చొని ఉంటారు. అమ్మవారు బంగారు వర్ణంతో 4 భుజాలతో కలిగి ఉంటుంది. ఈమె కుడి చేతిలో ఒకటి అభయముద్రను మరి ఒకటి వరముద్రను కలిగి ఉంటుంది. ఎడమ చేతిలో ఒక దాని యందు ఖడ్గము మరొక చేతి యందు పద్మముతో విరాజిల్లుతుంది. ఈమె సింహవాహిని అంటే అమ్మవారి వాహనం సింహం. సింహం పైన కూర్చొని ఉన్నటువంటి అమ్మవారికి మనం ఇప్పుడు
పూజలు అయితే చేస్తాము. అయితే ఈ అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ ఏవైనా ఉంటే మీరు పూజలో పెట్టుకోవచ్చండి. మరి మా దగ్గర ఏమీ లేవండి, మేము ఎలా చేసుకోవాలని లేని వారికి డౌట్ అయితే రావచ్చు. లేకపోయినా ఏమీ పర్వాలేదండి. మీరు ఏ అమ్మవారిని అయితే మొదటి రోజు పెట్టుకున్నారో ఆ అమ్మవారిలోని ఈ అమ్మవారు ఉన్నట్టుగా భావించి మీరు పూజను అయితే చేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఉన్న అమ్మవారిని ఈ విధంగా బియ్యంలో పెట్టుకున్నానండి. అమ్మవారికి ముత్యాల మాలలు కానీ లేదంటే ఎర్రని గాజుల మాలను కానీ సమర్పించాలి. నా దగ్గర ఉన్నటువంటి ఈ చిట్టి గాజుల మాలని అమ్మవారికి సమర్పిస్తున్నాను. అమ్మవారికి ఆల్రెడీ నేను యాలకుల మాలను అయితే సమర్పించాను కదండి, అదైతే నేను తీయలేదు. ఈ 11 రోజులు అలానే ఉంచుకొని తర్వాత తీద్దామని అనుకున్నాను. అందుకని దీంతో పాటుగా అమ్మవారికి ఈరోజు ఈ చిట్టి గాజుల మాలను కూడా సమర్పిస్తున్నాను. మీరు కూడా ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేదంటే ఈ 2 రోజుల్లో తీసేసుకోండి. బుధవారం కానీ లక్షవారం కానీ మీరు తీసేయవచ్చు, లేదంటే అమ్మవారికి అలానే ఉంచుకోవచ్చు. ఇంక తర్వాత పూజలో పెట్టాల్సిన కామాక్షి దీపాలన్నీ కూడా పెట్టేసుకున్నానండి. ఈ రోజు అమ్మవారికి పిండి దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. మనం వెంకటేశ్వర స్వామి వారికి చేసే పిండి దీపాలేనండి. ఆ విధంగానే ఇలా ఒక పిండి దీపం కానీ లేదంటే 2 కానీ 3 కానీ ఎన్నైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక పిండి దీపం అయితే తయారు చేసుకున్నాను. దీనిపైన శ్రీయం అనే అక్షరం అయితే కుంకుమతో రాసుకోండి. ఇలా చందనం కుంకుమలతో బొట్లు పెట్టుకొని దీంట్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు ఒత్తులు వేస్తే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పిండి దీపం అయితే మనం పెట్టుకునే వాళ్ళం అవుతాము. ఈ రోజు తప్పకుండా ఒక్క పిండి దీపం అయినా సరే పెట్టుకోండి. నవరాత్రుల్లో పిండి దీపారాధన చేస్తే చాలా చాలా మంచిది. ఇంకా మీ దగ్గర ఉన్న పువ్వులతో అమ్మవారిని దీపపు కుందుల్ని అన్నిటిని కూడా అందంగా అలంకరించేసుకోండి. ఇంక తర్వాత పూజలో ఇలా ఇతర చెంబుతో నీళ్లు కూడా పెట్టుకోవాలండి. దీంట్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు పుష్పం ఏమన్నా ఉంటే వేయండి. కొద్దిగా పసుపు జలాన్ని తీసుకొని అమ్మవారి పైన, అమ్మవారి దగ్గర ఉంచిన వస్తువుల పైన అన్నిటిపైన కూడా కొద్దిగా చల్లండి. అలాగే మన శిరస్సు పైన కూడా చల్లుకుంటే మనం ఇంకా పూజకి అయితే సిద్ధమైనట్లే. పూజకి కావాల్సిన సామాగ్రి అన్ని కూడా పెట్టేసుకున్నామండి. ఇప్పుడు ఇంకా పూజను అయితే ప్రారంభిద్దాం. ముందుగా దీపారాధన అయితే చేసుకోవాలండి. అది ఏకాహారతతో కానీ అగరబత్తులతో కానీ దీపాన్ని వెలిగించండి. ముందుగా కామాక్షి దీపాలను వెలిగించండి. ఆ తర్వాత మీరు ఏమైతే దీపపు కుందులు పెట్టుకున్నారో అవి కూడా వెలిగించేసుకోండి. అయితే ఇక్కడ మనం పిండి దీపం పెట్టుకున్నాం కదా, ఇదైతే తర్వాత వెలిగించాలి. పిండి దీపం తప్ప మిగిలిన ఎన్ని దీపాలు పెట్టుకుంటారో అన్ని కూడా వెలిగించేసుకున్న తర్వాత ముందుగా మనం పూజించాల్సింది వినాయకుడినండి. వినాయకుడికి కూడా దీపదోప నైవేద్యాలతో స్వామివారిని రోజు పూజించాలండి. ఆ స్వామివారికి ఏదో ఒకటి మీ దగ్గర ఉన్నటువంటి నైవేద్యం పెట్టి ఆ స్వామివారిని మనసులో తలుచుకొని ఆ స్వామివారికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారికి పూజను అయితే ప్రారంభించాలి. ముందుగా మనం పెట్టుకున్న పిండి దీపం ఉంది కదండి, ఆ పిండి దీపాన్ని ఇప్పుడు ఏకాహారతతో వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత ఈ దీపం దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసి ముందుగా ఆ దీపానికి దండం పెట్టుకోండి. అలాగే అమ్మవారి దగ్గర కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు అన్ని వేసి అగరబత్తులతో ధూపం చూపించి ఆ అమ్మవారికి కూడా దండం పెట్టుకోండి. మనం కొత్తగా పెట్టుకున్న అమ్మవారు ఉన్నారు కదండి, కాచేయని అమ్మవారి దగ్గర కూడా నేను కొద్దిగా పసుపు కుంకుమలు అన్నీ కూడా వేసి ఆ అమ్మవారికి ఆహ్వానం చెప్పి అమ్మవారికి దండం పెట్టుకోవాలి. అమ్మ, ఈ నవరాత్రుల్లో మిమ్మల్ని కొత్తగా పూజిస్తున్నాం తల్లి, పూజలో ఏమైనా పొరపాట్లు దొర్లితే క్షమించి తల్లి అని ఆ అమ్మవారికి చెప్పుకొని ఆ అమ్మకి ఆహ్వానం పలకండి. కాచేయని అమ్మవారి వ్రత కల్పం బుక్ అయితే ఉంటుందండి. వ్రతం చేసుకున్న వారి దగ్గర కానీ లేదంటే తాంబూలంలో ఎవరైనా అందుకున్న వారి దగ్గర అయినా సరే బుక్ ఉంటుంది. మీకు కావాలి అనుకుంటే పూజా స్టోర్స్లో కూడా ఉంటుంది. దీంట్లో అమ్మవారి వ్రతానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుందండి. అయితే మనం ఇక్కడ వ్రతం ఏమీ చేయడం లేదు, ఇది నవరాత్రి పూజ కాబట్టి దీంట్లో అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలు అవి ఉంటాయండి. అవి చూసి మీరు చదువుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఈ బుక్ లేకపోయినట్లయితే కాచేయని అమ్మవారి అష్టోత్తరాలన్నీ గూగుల్ చేసినా సరే వస్తాయండి. దాంట్లో అయినా సరే మీరు చదువుకోవచ్చు. అమ్మవారి స్తోత్రాలు, అష్టోత్తరాలు అన్నీ కూడా చదువుకోవాలి. ఇవేమీ మేము చదవలేమని అనుకుంటే ఓం శ్రీ కాచేయని దేవియై నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటూ ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎర్రని పువ్వులతో, ఎర్రని చిట్టి గాజులతో, ఎర్రని గురువిందు గింజలతో, ఎర్రని కుంకుమతో, ఎర్రని అక్షింతలతో, వీటితో దేంతో అయినా సరే మీరు అమ్మవారిని పూజించవచ్చు. కాచేయని అమ్మవారు అంటే ఎవరో కాదండి, సాక్షాత్తు పార్వతీదేవి కాచేయని రూపంలో అమ్మవారు అవతరించారు. ఈ కాచేయని అమ్మవారు భాద్రపద బహుళ చతుర్దశి నాడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల తేజస్సుతో కాచేయన మహర్షి ఇంట పుత్రికగా అవతరించింది. మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి అమ్మవారు ఆవిర్భవించారు. అమ్మవారిని నవరాత్రుల్లోనే కాదు, కాచేయని వ్రత కల్పం పేరుతో ఏ మాసంలో అయినా సరే అమ్మవారిని 9 మంగళవారాలు గనక పూజిస్తే మనం కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అది కూడా మంగళవారం కృత్తికా నక్షత్రంతో కూడుకొని వచ్చే మంగళవారం, శుక్రవారం అయితే ఇంకా మంచిది. దేవి నవరాత్రుల్లో కూడా వరుసగా 9 రోజులు కూడా అమ్మవారిని అయితే పూజిస్తారు. మీరు చేసుకుంటామని అనుకుంటే ఈ నవరాత్రుల నుంచే మీరు ప్రారంభించుకొని అమ్మవారిని 9 మంగళవారాలు కానీ 9 శుక్రవారాల్లో కానీ అమ్మవారి వ్రతాన్ని నిష్టగా చేసిన వారికి అద్భుతమైన ఫలితాలు అయితే పొందుతారు. మేము వ్రతం అది చేసుకోలేమని అనుకునేవారు కనీసం ఈ నవరాత్రుల్లో వచ్చే కాచేయని అమ్మవారి అవతారం రోజున ఆ అమ్మని పూజించడం వలన అవే అద్భుత ఫలితాలు పొందుతారు. లాస్ట్ టైం నవరాత్రుల్లో ఈ అమ్మని పూజించుకునే అవకాశం మనకి 2016వ సంవత్సరంలో మనకి కలిగిందండి. అయితే అప్పటికి నవరాత్రులు అనేవి మనం గుడికి వెళ్ళి అమ్మని దర్శించుకోవడం, పూజ చేసుకోవడమే తప్ప ఇంట్లో
మనం ఈ విధంగా పూజించుకోలేకపోయామో, నవరాత్రుల్లో కనుక కాత్యాయని అమ్మవారిని పూజించుకోవాలి అని అనుకుంటే అది ఈ సంవత్సరం మాత్రమే మనకి వీలుంటుందండి. మళ్ళీ అమ్మవారికి పూజ చేసుకునే అవకాశం మళ్ళీ 10 సంవత్సరాల తర్వాతే వస్తుంది. అందుకని ఈ రోజున మీకున్న శక్తి కొలది ఆ అమ్మని పూజించి ఆ అమ్మవారి ఆశీర్వాదం కూడా పొందండి. 3 నవరాత్రులు మాత్రమే చేసుకుంటామని అనుకునేవారు ఆల్రెడీ 3వ రోజున పీఠాన్ని అయితే కదపాలని చెప్పానండి. కానీ ఇది 4వ రోజు కాబట్టి ఈ రోజు 4వ రోజు పూజను కంటిన్యూ చేసిన వారు ఈ రోజు పీఠాన్ని అయితే కదపకూడదు. ఈ రోజు కూడా పూజ చేసుకొని 5వ రోజున మాత్రమే పీఠాన్ని కదపాలండి. దానికోసం నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పుడైతే అమ్మవారి పూజను అయితే అంతా కూడా చేసుకున్నాను. తర్వాత అమ్మవారికి నైవేద్యం అయితే నివేదన చేయాలి. ఈ రోజు అమ్మవారికి పాయసాన్నం లేదా రవ్వ కేసరి లేదా అప్పాలు లేదా చెరుకు గడలు, తేనె ఇవి ఏవైనా సరే అమ్మవారికి నైవేద్యంగా నివేదన చేయొచ్చండి. దీంతో పాటుగా ఎర్రని పళ్ళు ఏవైనా అమ్మవారికి పెట్టొచ్చండి. తర్వాత అమ్మవారికి తాంబూలం కూడా ఇచ్చి అమ్మవారికి కొబ్బరికాయ నివేదన చేయాలనుకుంటే నివేదన చేయండి. అలాగే అమ్మవారికి తాంబూలంలో జాకెట్ ముక్క కానీ చీర కానీ పెట్టాలనుకునే వారు పెట్టొచ్చండి. అవేమీ పెట్టలేమండి అని అనుకుంటే కనీసం ఆకు, వక్క, పండు అవైనా సరే పెట్టి ఇవ్వచ్చు. తర్వాత అమ్మవారికి ధూపం వేసి నీరాజనం సమర్పించాలి. కొద్దిగా అక్షంతలు, పువ్వులు చేతిలోకి తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి ఆ అమ్మకి మనస్తృప్తిగా చేతులు జోడించి శిరస్సు వంచి దండం పెట్టుకోండి. అమ్మ, ఈ సంవత్సరం మిమ్మల్ని పూజించుకునే అవకాశం నాకైతే దక్కింది. మళ్ళీ నెక్స్ట్ టైం మిమ్మల్ని పూజించేంత వరకు కూడా మేము ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండేటట్టు చూడు తల్లి అని ఆ అమ్మకి చెప్పుకోండి. కాత్యాయని అమ్మవారిని పూజిస్తే కనుక అన్ని శుభ ఫలితాలే కలుగుతాయండి. ఈరోజు ఎవరినైనా ఒక ముత్తైదువుని పిలిచి తాంబూలం ఇచ్చి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మరీ మంచిదండి. మరి అమ్మవారికి పెట్టిన తాంబూలం ఇవ్వచ్చని అడుగుతున్నారు. ఇవ్వచ్చండి, పర్వాలేదు. ఆ అమ్మే ముత్తైదు రూపంలో వచ్చిందన్నట్టుగా ఆమెకి తాంబూలం ఇచ్చి వారి దగ్గర ఆశీర్వాదం అయితే పొందండి. ఈ నవరాత్రులకు సంబంధించిన సందేహాల కోసం ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టానండి. ఒక్కసారి ఆ వీడియో చూస్తే మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. ఈ విధంగా నవరాత్రుల్లో 4వ రోజున కాత్యాయని అమ్మవారికి పూజనైతే చేసుకోవాలండి. ఉదయం సాయంత్రం వేళల్లో ఎప్పుడైనా సరే అమ్మవారికి పూజనైతే చేసుకోండి. పూజ అయిన అనంతరం అమ్మవారికి పెట్టిన నైవేద్యాలన్నీ కూడా మనం తీసుకుని తినొచ్చండి. అయితే మనం పిండి దీపం పెట్టాం కదా, ఆ దీపం కొండెక్కిన తర్వాత దాంట్లో కొద్దిగా పిండిని తీసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రసాదంగా తీసుకొని మిగిలిన పిండిని ఏదైనా పక్షులకి కానీ ఆవుకి కానీ పెట్టేయండి. ఇంకా మనం పూజ చేసినటువంటి చిట్టు గాజులు కానీ గురువింది గంజలు కానీ మళ్ళీ మనం పూజకి ఉపయోగించుకోవచ్చు. పూజ చేసినటువంటి పువ్వుని తీసుకొని జడలో పెట్టుకోండి. కుంకుమని నుదుటిని ధారణ చేసుకోండి. అక్షంతలు శిరస్సు పైన వేసుకోండి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉన్నవారు రాత్రికి భోజనం అనేది చేసేవచ్చండి. మధ్య మధ్యలో పాలు, పళ్ళు లాంటివి తీసుకోవచ్చు. అంతకట్టుకు ఉపవాసం అయితే ఉండనవసరం లేదు. ఉపవాసం ఉండకపోయినా సరే అమ్మవారిని పూజించవచ్చు. ఉదయం సాయంత్రం వేళల్లో దీపారాధన చేసుకొని మీ శక్తి కొలది అమ్మవారికి పూజనైతే చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ విధంగా నవరాత్రుల్లో 4వ రోజుకి అయితే చేరుకున్నాము. మిగిలిన రోజుల్లో కూడా ఎలాంటి ఆటంకాలు అవి లేకుండా చూడు తల్లి అని చెప్పుకొని ఇంతటితో ఈ వీడియోని అయితే ముగిస్తున్నానండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.